హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు చాలా విధాలుగా మనకి ఆన్లైన్లో మోసాలు చేస్తున్నారు కాబట్టి ఇది ఆన్లైన్లో ఇప్పుడు వేసవి సెలవులు అయిపోతేనే చాలామంది చదువుకునేకి కోసానికి హాస్టల్స్ అనేది ఆన్లైన్లో వాళ్ళ రూమ్ ఫెసిలిటీస్, వాళ్ళకి ఏమేమి వంట చేయడం కానీ, ఏమేమి మేము ఏ రోజు ఏం వంటకం పెడతామని పూర్తి డీటెయిల్స్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళ రూము ఎలా ఉంటుంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ హాస్టల్లో అనేది ప్రతిదీ కానీ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. పెట్టినప్పుడు వాళ్ళు బుక్ చేసుకోవాలంటే మీరు అమౌంట్ అనేది ముందుగానే మీరు బుకింగ్ చేసుకోవడానికి 2,000 కానీ 5,000 కానీ 10,000 కానీ పెట్టడం జరిగింది. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంత అమౌంట్ చెల్లించాలనేది వాళ్ళ హాస్టల్ రేంజ్ని పెట్టి అనేది పెట్టింటారు. అమౌంట్ ఒక 2,000 తానంటి కానీ 10,000 వరకు కానీ ఉండొచ్చు హాస్టల్ ఫీ బుకింగ్ చేసుకోవడానికి. ఆ తర్వాత కానీ మీ దాంట్లో కట్ అవుతుంది అని చెప్పడంతో ఎవరైనా కానీ బుకింగ్ చేసుకుంటే ఎట్లా ఉంటాం కదా అని చాలామంది సిటీల్లో, మన పల్లెటూరు నుండి కానీ సిటీల దగ్గరలో ఉండేవారు కానీ వేరే చదువుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు పంపించడం జరుగుతుంది. అప్పుడప్పుడే స్టూడెంట్లు అనేది అవగాహన అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇంటరు, డిగ్రీ, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కానీ వేరే సిటీల్లో చదువుకోవడానికి వెళ్ళేప్పుడు హాస్టల్స్ కానీ ఫ్రెండ్స్ అంతా రూమ్ తీసుకుంటే వాళ్ళు హ్యాపీనే. ఫ్రెండ్స్ అంతా రూమ్ తీసుకొని వాళ్ళు సరదాగా వాళ్ళు వండుకొని తింటే హ్యాపీనే. ఎప్పుడైతే హాస్టల్ ఎదురు చూస్తారో ఇట్లా ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ డిగ్రీ చదివి కానీ ఇంటర్ చదివే వాళ్ళు ప్రతి ఒక్కరు కానీ వేరే సిటీల్లో చదవడానికి వెళ్ళేప్పుడు హాస్టల్స్ అనేది వాళ్ళు ప్రోత్సహిస్తారు హాస్టల్కి వెళ్ళడానికి. అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పోయి హాస్టల్లో చూస్తే పర్వాలే, డైరెక్ట్గా అక్కడ హాస్టల్లో పోయి చూసి వాళ్ళ రూమ్ ఫెసిలిటీస్ చూసి వాళ్ళు డబ్బులు కట్టుకొని వస్తే పర్వాలే బుకింగ్ చేసుకొని. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడికి పోవడానికి ఛార్జీలు చాలా ఖర్చు అవుతాయి అంటారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది హైదరాబాద్లో చదవాలనుకుంటారు, కొంతమంది తిరుపతిలో చదవాలనుకుంటారు, విజయవాడ, ఇట్లా పెద్ద పెద్ద సిటీల్లో చదవాలనుకునే వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి అనేది టైం వేస్ట్, మనీ వేస్ట్ అనే మైండ్ సెట్లో ఉండేవారు ఆన్లైన్లో వీళ్ళు ఎక్కడైతే కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ సరౌండింగ్లో ఒక 2 కిలోమీటర్లు కానీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కానీ ఏమన్నా హాస్టల్స్ ఉన్నాయా అని వీళ్ళు నెట్లో అనేది చర్చ చేస్తారు. చర్చ చేసినప్పుడు ఏమవుతుందంటేనే వాళ్ళు ఆ రూమ్ ఫెసిలిటీస్ అన్నీ చూసి వీళ్ళు ఎంత బాగుంటుంది కదా, వాళ్ళకి ఈరోజు ఫుడ్ కానీ ఉంది కదా, ఫెసిలిటీస్ బాగున్నాయి కదా, రూమ్ ఫెసిలిటీస్ కానీ అది ఇది అని కొంతమంది బుక్ చేస్తూ అంటారు. ఆ విధంలోనే కొంతమంది జెన్యున్గా అంటే సొంతంగా నడిపే వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అలాంటిగానే మోసకారులు ఓన్లీ అడ్వాన్స్ మాత్రమే ఉండేటట్లుగానే వాళ్ళు క్రియేట్ చేసింటారు. ఇన్ని రోజుల వరకు వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, అన్ని రోజుల నుండి మళ్ళీ వెబ్సైట్ కనిపించదు. అట్లా ఫేక్ వెబ్సైట్లు కానీ ఈ వేసవికాల సమయంలో మనకి వస్తాయి. ఈ ఎండాకాలం సెలవుల్లో ఖచ్చితంగా వస్తాయి. పుట్టుకోగలాగా వెబ్సైట్లు అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కానీ డైరెక్ట్గా పోతే అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడైతే మీ కాలేజ్ కానీ స్కూల్కి కానీ దగ్గరలో ఉండే ప్రాంతంలో పోయి మీ తల్లిదండ్రులు చూసి వాళ్ళతో డైరెక్ట్గా ఎవరిదైతే హాస్టల్ ఉంటుందో వాళ్ళతో డైరెక్ట్గా కన్వీట్ అయ్యి మాట్లాడేసి వాళ్ళ రూమ్ ఫెసిలిటీస్ ఏమేమి, వాళ్ళు ఏ ఫుడ్ సప్లై చేస్తారు, ఏ ఫుడ్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు ప్రతిదీ తెలుసుకొని అక్కడ అడ్వాన్స్ కానీ క్రియేట్ చేసుకొని రాండి. కానీ కొంతమంది అక్కడ పోవడం వేస్ట్ అనే వాళ్ళు కోసరానికి ఏకంగా ఉండే వాళ్ళు కోసరానికి ఇలాంటి వాళ్ళు మోసం చేయడానికి వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. దొంగవన్నీ అంటే ఉదయం
బాగా ముఖ్యంగా అంటే కాలేజ్ కానీ జాయిన్ అయ్యారంటే ఒక 3 నెలల వరకు కానీ రన్నింగుల్లో క్లాసులు జరగవు. 3 నెలలు కానీ హాస్టల్ చూసుకోవడం, వాళ్ళ ఫెసిలిటీస్ చూసుకోవడం, వాళ్ళు రావడం, జాయిన్ కావడము ఇవే బిజీతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ 3 నెలలు అంటే ఖచ్చితంగా ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి వెబ్సైట్లు అనేది. అందుకోసడికే ముందుగానే మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మోసాలు కానీ జరుగుతున్నాయి. హాస్టల్ విధంలో కానీ మనకు మోసాలు జరుగుతున్నాయి. దొంగ హాస్టల్స్ వెబ్సైట్లో పెట్టి వాళ్ళు రూమ్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళు చేసే అన్నీ కానీ మన డబ్బుకి వాళ్ళు ఇచ్చే చేసేదానికి మనకి బాగా ఉంటుంది కదా. భోజనం ఫుల్ భోజనము, నైట్ అయితేనే జ్యూసులు కానీ, మధ్యాహ్నం కానీ కాఫీ కానీ, టీ కానీ ఇవన్నీ కానీ మాకు ఫెసిలిటీస్లో ఉన్నాయి. మేము వీడియో జరుగుతుందంటే వీళ్ళు చేసే బడ్జెట్కి వాళ్ళు ఇచ్చే దానికి రూమ్ ఫెసిలిటీస్ కానీ, వైఫై కానీ ఇలాంటివన్నీ వీళ్ళు స్టూడెంట్కి చెప్పడంతో నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది కదా చదువుకోవడానికి. కానీ వైఫై అంటే ఎవరికి కానీ ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ అంటే చాలా రేట్లు ఎక్కువ. అలాంటిది వైఫై కానీ మేము చేస్తున్నాము, మాకు మీరు హాస్టల్లో వైఫై కానీ ఉంటుందంటేనే చదువుకునే వాళ్ళు కనుక ఎక్కువ నెట్ బ్యాలెన్స్ అవసరం కాబట్టి వాళ్ళకి వైఫై కానీ ఉంటుంది కాబట్టి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఆ విధంగా వీళ్ళందరినీ ఆకట్టుకొని కొంతమంది కొన్ని వెబ్సైట్లు అనేది 3 నెలలు మాత్రమే ఉంటాయి. ఈ 3 నెలల లోపున మళ్ళీ ఎక్కడ అది అడ్రస్సు ఏమిటి అనేది ఒక్కోటి అని ఆ వెబ్సైట్లో నుంచి అవి మాయమైపోతుంటాయి, కనిపించవు. ఇది తీరా వీళ్ళు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినవి అన్నీ కానీ వెళ్ళిపోతాయి. అవన్నీ కానీ వాళ్ళకి డబ్బులు సెండ్ చేసింటారు అవన్నీ కానీ ఏది వెబ్సైట్ అనేది కనపడదు. ఇది ఒక రకమైన మోసం. కొన్ని మోసాలు ఉన్నాయి. ఇదే విధంగానే సేమ్ దాంట్లోనే ఫెసిలిటీస్, రూమ్స్ అన్నీ సేమ్ ఇప్పుడు ఎలాగ చెప్పాను ఆ విధంగానే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఇది మన బ్యాంకులని చోరీ చేసేది ఈ మోసం. మనల్ని ఈ వెబ్సైటు మీరు బుక్ చేసుకోవాలంటే కేవలం 50 రూపాయలలోనే మీరు మీ సీట్ బుక్ చేసుకోండి, మీరు ఇక్కడికి వచ్చి మీరు చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పడం, ఒక యాడ్ వేయడము ఇలాంటివన్నీ. ఒక 50 రూపాయలే కదా ఏమవుతుందిలే తరగో బుక్ చేద్దాం, మనకు దగ్గరలోనే ఉంది, కాలేజీకి దగ్గరలోనే ఉంది, ఇది బుక్ చేసుకొని పెట్టుకోవాలంటే ఒకవేళ కావాలనుకుంటే క్యాన్సిల్ చేసుకున్నా సరిపోతుందిలే అనే విధంతో 50 రూపాయలే కదా, 100 రూపాయలే కదా, 500 కదా అని ఈ తక్కువ అమౌంట్తో చూస్తేనే చేసి బుక్ చేసిన తర్వాత ఒకవేళ మనకు అవసరం లేకపోతే క్యాన్సిల్ చేద్దాంలే అని మనలో ధీమాగా కొంతమంది బుక్ చేస్తారు. అప్పుడే వచ్చిన చిక్కు. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అది మనం డబ్బులు వాళ్ళకి 100 రూపాయలు కానీ, 500 కానీ, 600 కానీ మనం బుక్ చేసుకోవాలంటే మన డీటెయిల్స్ అని మన బ్యాంక్ డీటెయిల్స్ ప్రతిదీ మనం సెండ్ చేసి వాళ్ళకి నొక్కితేనే అక్కడానికి అనేది డబ్బు క్రియేట్ అయినా అవుతుంది. మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి సెండ్ చేయాలి. అప్పుడే వాళ్ళు అనేది ఆ వెబ్సైట్లోనే మనం ఏదైతే పాస్వర్డ్ కానీ ఏదైనా కానీ మనం టైప్ చేసి ఉంటామో ప్రతిదీ అనేది వాళ్ళకి కనిపించేటట్లు అక్కడ వాళ్ళకల్లా సేవ్ అయ్యేటట్లుగా ఫిక్స్ అనేది అయిపోయి ఉంటుంది, సేవ్ అయిపోయి ఉంటుంది. మన డీటెయిల్స్ అంతా, మన పాస్వర్డ్ అంతా కానీ వాళ్ళకి సేవ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు 2-3 రోజుల తర్వాత ఈ వెబ్సైట్ అనేది కనిపించదు మనకి ఆన్లైన్లో. మనం ఒక్కసారి యూజ్ చేసి మనం బయటకు వచ్చామా మళ్ళీ రీఓపెన్ చేద్దామన్నా కానీ అది ఓపెన్ కాదు. అది ఒక ఐడితో, ఒక ఈమెయిల్తో ఒకసారి దాంట్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చామా మనకి ఆ వెబ్సైట్ అనేది కనిపించుకోకుండా వాళ్ళు ప్రోగ్రామ్ చేసి పెట్టింటారు. మనకు వాళ్ళకి డబ్బులు సెండ్ చేసి బయటకు వచ్చామంటే మనకు ఆ వెబ్సైట్ అనేది కనిపించదు, వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. అంటే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. 2-3 రోజుల తర్వాత ఇదేమైనా వెబ్సైట్ కనపడలేదని ఎర్రర్ను కవరేజ్ ఎర్రర్ అని ఏదో ఒకటి ఎర్రర్ అని చూపిస్తుంటుంది. ఆ విధంగా మనం పెద్దగా 100 రూపాయలే కదా, 500 కదా, పోతే మనకి ఇది చూపించడం లేదని మనల్లో లైట్ తీసుకుంటారు. ఆ తర్వాతనే కొద్ది రోజుల తర్వాత వాళ్ళన్నీ కానీ ఒకరిని టార్గెట్ చేసుకుంటూ ఎవరి అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, ఏం కథ అని పూర్తి డీటెయిల్స్ మనల్ని గమనించుకుంటూ వచ్చి ఒక్కసారిగా అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు కొట్టేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన మోసాలు. ఏ విధంగా చూసుకున్నా ఆన్లైన్లో చేయడము, బిజినెస్ కానీ ఏదైనా వ్యాపారం చేయాలన్నా కానీ చాలా మోసాలు అయితే ఉంటాయి. అన్నిటికీ మనం ఓర్చుకొని ఉండాలి ఓపికంగా.
ఫ్రెండ్స్, ఇవన్నీ కానీ చాలా మోసాలు ఉంటాయి. ఈ మోసాల్లోనే జెన్యూన్ వెబ్సైట్లు కానీ, జెన్యూన్గా ప్రోడక్ట్ కానీ, ఇవన్నీ కానీ మనం కనిపెట్టుకుంటూ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ నేను ఏదైతే చెప్తున్నానంటే డైరెక్ట్గా ఏదైనా మీ కొడుకుని బెంగళూరులో చేర్చాలనుకునే వారు కానీ డైరెక్ట్గా వెళ్ళండి. ఎక్కడైనా దగ్గరలో హాస్టల్స్ కానీ ఏమైనా ఉంటే చూడండి. ఇప్పుడు హైదరాబాద్కి కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీకు తెలియదంటే తెలిసిన వాళ్ళు ఏమన్నా తోలుకొని అక్కడ వెళ్ళి ఆ కాలేజ్ సరౌండింగ్లో మంచి హాస్టల్స్ ఉన్నాయా అక్కడే ఎంక్వైరీ చేసి తీసుకోండి. అక్కడే కానీ కొంతమంది ఇంకో రకంగానే ఉంటారు. నేను మళ్ళీ చెప్పడం మర్చిపోతున్నాను. హాస్టల్ దగ్గర మంచి హాస్టల్స్ ఉంటాయి. బ్రాండ్ మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, మాకు తెలిసిన వాళ్ళదేను అది ఇదని వాళ్ళు హాస్టల్ ఏమి ఉంటుంది కానీ అక్కడ ఎవరు ఉండరు, ఓనర్స్ ఉండరు. వీళ్ళు కొద్ది రోజులు వాళ్ళతో సెక్యూరిటీ గార్డ్ కానో ఏదో కింద జాయిన్ అయింటారు. లేదంటే వాళ్ళతో ఏదన్నా సెక్యూరిటీ గార్డ్తో కానీ మాట్లాడుకొని ఉంటారు. మాకు అది చూపించా మీ ఏదైనా కాదు, మీరు ఎవరైనా మంచులు తోలిపిస్తున్నప్పుడు మాకు డోర్లు ఓపెన్ చేయండి, వాళ్ళు చూపించుకొని బయటకు వెళ్ళిపోతాను, నాకు 150 ఇస్తుంటారు. మీకు ఈ సీట్కి మీకు కన్ఫర్మ్ చేయాలంటే నాకు ఇంత అమౌంట్ ఇచ్చండి, మేము మా ఓనర్ వస్తేనే డబ్బులు నేను కట్టేస్తాను మీ పేరు మీద అని వాళ్ళతో టైఅప్ అవుతాడు. వాడు అట ఓనర్ లేనప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళు కానీ అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని కానీ మీకు ఇప్పిస్తాను, నేను దగ్గరుండి తక్కువ రేటుకి ఇప్పిస్తాను అనే వాళ్ళని కానీ నమ్మద్దండి. అక్కడ బ్రోకర్లను కానీ అంటారు వాళ్ళని, అలాంటి వాళ్ళని కానీ నమ్మద్దండి. మోసాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళ రూపంలో కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇదే విధంగా చాలా మోసాలు ఉంటాయి. వాళ్ళందరినీ కానీ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ దాంట్లో చూసినా, ఏ రంగంలో చూసినా కానీ మోసాలు అనేది దాదాపు అంటే మనం వైభవలాగా మన చుట్టూ కానీ పొంచి వేసి ఉంటారు. కానీ మనందరము నిజాన్ని గెలుచుకుంటూ పోతుంటాము. అలాగే మనకి న్యాయం దేవుడు అనేవారు ఉంటారు కాబట్టి మనకి న్యాయం చేసుకుంటూ వెళ్తుంటారు. సేమ్గా ఎవరైతే మార్నింగ్ వెళ్ళండి, అక్కడ వాళ్ళు బోర్డు వేయించిన రూమ్ దగ్గరికి పోతే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళనే కాదని రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళతో టైఅప్ కావండి. లేదంటే హాస్టల్ రన్నింగ్లోకి వచ్చినాయి అని వాళ్ళు మాకు మెసేజ్ చేయండి, అప్పుడు వచ్చి మేము సీట్ బుకింగ్ చేసుకుంటామండి. ఎందుకంటే ఆల్రెడీ పిల్లలు కొంతమంది అంతా జాయిన్ అయ్యారు కాబట్టి అలాంటప్పుడైనా కానీ మోసాలు ఉండవు. ఎవరు లేనప్పుడు పోయి మోసపోకండి, బ్రోకర్లు కానీ మోసం చేస్తారు. అలాంటి రూపంలో పాపం వాళ్ళు మోసం చేయకపోయినా వాళ్ళ కరెక్ట్ కోటి కోసడానికి వాళ్ళు వర్క్ చేసుకుంటారు. నిజాయితీకి కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కానీ కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇదంతా కానీ ఇలాంటిగా మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. మనం ఎందుకంటే పల్లెటూరు నుండి పిల్లల్ని ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళని కానీ మనం వేరే మంచి సిటీల్లో చదివించాలనే ఉద్దేశంతో మనం పిల్లల్ని తోలుకొని వెళ్ళినప్పుడు కానీ మనకి ఇవన్నీ కానీ ఎదురే పరిస్థితులు తల్లిదండ్రులకు. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ మండలాలకు కానీ జిల్లాలకు కానీ దాటాను, ఎప్పుడు రాష్ట్రాలు కానీ పిల్లలు చదువుల కోసం మనం దాటాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటిది అవకాశాలే వాళ్ళు తీసుకుంటున్నది అవకాశంగా తీసుకొని మనం అందరినీ తెలియని వాళ్ళని మనల్ని జోబీలు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసం ఎవరూ చేయకూడదు. మనని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కానీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఈ 3 నెలలు కానీ స్కూల్ సెలవులు ఓపెన్ అయ్యేంత వరకు కానీ ఈ వీడియోని షేర్ చేస్తాను అండి. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి ఈ వీడియో పోయేటట్లు చేయండి. ఇలాంటి ఎందుకంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కానీ మోసపోకుండా ముందుగానే జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే హాస్టల్స్లో చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ విధంగా నేను ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కానీ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.